నమస్తే. హెచ్సియుకి సంబంధించిన భూముల విషయంలో 400 ఎకరాలు ప్రభుత్వం టేక్ఓవర్ చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంది. దానికి బుల్డోజర్స్ కూడా ఆల్రెడీ పనులు సాగిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ స్టూడెంట్సే ప్రొటెస్ట్ కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. భూమిని నా ఆధీనంలోకి తీసుకోవద్దు, అది హెచ్సియుకే ఉంచాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా కొట్లాడుతున్నారు. ఒకసారి మనతో పాటు హెచ్సియు ప్రొఫెసర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. ఏమంటారు మేడం, ఇవి మీరు అంటే స్టూడెంట్స్తో పాటు మీరు కూడా కొట్లాడుతూ ఉన్నారు, మీరు ఏమంటారు? అవునండి, ఒక జాక్ అని ఫామ్ చేశాము, జాయింట్ యాక్షన్ కమిటీ. టీచర్స్ నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ తీసాము. 200 పైన టీచర్స్ జాయిన్ అయ్యారు. యూనివర్సిటీలో ఇంత వినాశనం చేయడము, చుట్టూరా ఇంకా కోర్టులో కేసు నలుగుతూనే ఉండగానే ఇన్ని బుల్డోజర్స్, అంతమంది పోలీస్ బలగం దిగి చుట్టూరా ఈస్ట్ క్యాంపస్లో నరుక్కుంటూ పోతున్నారు చెట్లని. మీరందరూ వీడియోల్లో చూసుంటారు, పక్షులు ఎలాగ అరుస్తున్నాయి, నెమళ్ళు అరుపులు. రాత్రి అసలు నిద్రపోవట్లేదు స్టూడెంట్స్ కానీ, క్యాంపస్లో ఉన్న టీచర్స్ కానీ. సో దీనిని ఆపాలి, వెంటనే ఫస్ట్ ఆపాలి, ఈ నరకడం ఆపాలి, తర్వాత ఏదైనా. పోలీసులు వెంటనే యూనివర్సిటీలోంచి తొలగాలి. అంత భయానకమైన వాతావరణం క్రియేట్ చేయడం అసలు చాలా ప్రాబ్లం అది. సో అది మీరు యూనివర్సిటీ తరఫు నుంచి, యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మాకు 3 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, 2 స్టూడెంట్స్ని స్టిల్ అరెస్ట్ చేసి ఉన్నారు, వాళ్ళ మీద కేసులు ఎత్తేసి వాళ్ళని రిలీజ్ చేయాలి. సెకండ్లీ, ఆ బుల్డోజర్స్ని ఫస్ట్ ఆపించాలి, తొలగించాలి. పోలీసులు వెంటనే బయటికి వచ్చేయాలి. స్టూడెంట్స్ ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు, బుల్డోజర్స్ తీసేయండి, అక్కడ ఇలాగ నరకద్దు, అంత జీవ వైవిధ్యం ఉందని అందరూ చెప్తున్నారు. ఎన్నో ఫోటోలు చూసుంటారు మీరు, ఎన్నో అరుదైన పక్షులు, జంతుజాలం ఉంది అక్కడ, చాలా మంచి లేక్స్ ఉన్నాయి. అవన్నిటినీ వినాశనకరంగా చేయడము అది అసలు స్టేట్ గవర్నమెంట్కి అది ఏ విధంగా శోభనిస్తుంది? స్టేట్ గవర్నమెంట్ అనేవాళ్ళు దే ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్, కస్టోడియన్స్ ఆఫ్ క్లైమేట్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అని ఇంత మాట్లాడుతున్నాము, అక్కడ అన్ని లేక్స్లో నుంచి పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఆ జలం అంతా అటువైపు వెళ్తుందన్నమాట. ఇప్పుడు నిజంగా అక్కడంతా మీరు ఆపేసి ఇలా కట్ చేస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నీ మునిగిపోతాయి. అది గమనించాలి గవర్నమెంట్స్. ఇప్పుడు ఎందుకు ఇంతమంది చిన్నపిల్లలు అందరూ స్పందిస్తున్నారు? క్లైమేట్ చేంజ్ అనేది చాలా నిజమైన ప్రాబ్లం. ఇప్పుడు దాని గురించి చాలా శ్రద్ధ వహించి, చాలా సీరియస్ ఇష్యూగా భావించి ఇంతమంది సివిల్ సొసైటీ చెప్తున్నది ప్రభుత్వం వినాలి అని కోరుతున్నాను. అటు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది, అంటే ఉన్నటువంటి ప్రొఫెసర్ల పైన కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి చూసాం, మీరు ఏమంటారు దీనిపైన? అంటే పోలీసులు చాలా నెట్టుకుంటూ వచ్చారు, ప్రొఫెసర్ల మీద లాఠీ చార్జ్ అవ్వలేదు, బట్ స్టూడెంట్స్ మీద అయితే డెఫినెట్లీ అయింది. పోలీసులు అనేటప్పటికీ బలగం అలా ఉన్నప్పుడు మేము నిజంగా వాళ్ళని తోసుకున్నట్టు వెళ్ళుంటే మా మీద కూడా లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. మాదే క్యాంపస్ అది, మా క్యాంపస్లో మాకు నడవడానికి హక్కు లేకుండా, మా బిల్డింగ్స్లోకి మాకు వెళ్ళడానికి హక్కు లేకుండా చేయడం అనేది చాలా ఇది అటానమస్ బాడీ. ఇక్కడ వీసీ పర్మిషన్ లేకుండా పోలీస్ కావచ్చు ఎవరు రాకూడదు, అయినా కానీ పోలీసులు ఎంటర్ అయ్యారు. మీరు దీనిపైన ఏమన్నా యాక్షన్ తీసుకోబోతున్నారు? మేము నిన్న ర్యాలీ తీసినదే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కలవడానికి. మేము కలిసాము, ఆయన్నే ప్రశ్నించాము, ఎలాగ యూనివర్సిటీలో ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఎలాగ మీ పర్మిషన్ లేకుండా ఇంత బుల్డోజర్స్ ఆ వెనకాల జరగడం అనేది మీరు స్టేట్ గవర్నమెంట్ తోటి సీరియస్గా చెప్పాలి. అది ఆపండి. ఫస్ట్ పోలీసుల్ని మీరు యూనివర్సిటీలోంచి బయటికి పంపించేటట్టు మీరు స్టేట్ గవర్నమెంట్కి రాయాలి. మీ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఎలా లోపలికి వచ్చారు? యూనివర్సిటీ దగ్గర ఏం ఆన్సర్స్ లేవు. మేము చాలా అది ప్రశ్నించడానికే వెళ్ళాము అంతమంది టీచర్స్. ఎందుకంటే ఇంత డిస్ట్రక్షన్ ఇప్పటిదాకా మేము ఎప్పుడు చూడలేదు, ఏ గవర్నమెంట్లోనూ చూడలేదు. అంటే ఇక్కడ ఒకటి అంటున్నారు, వీసీ దగ్గర పోయి మేము స్టూడెంట్స్ కొంతమంది మాట్లాడితే అవసరమైతే ఉన్న బిల్డింగ్లకు కూడా వెళ్ళగొడతారు, గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మాట్లాడుతున్నారు, వీసీ అన్న మాట వినిపిస్తుంది, మీరేమంటారు? అంటే ఎన్నో కథనాలు ఉంటాయి. ఆయన ఎటు కాకుండా ఇటువైపు మాట్లాడకుండా ఇదంతా గవర్నమెంట్ కదా, ఇది గవర్నమెంట్, పోలీసులు కావాలంటే యూనివర్సిటీలో కూడా రావచ్చు, ఇట్లా మాట్లాడాడు అనమాట. మాట్లాడినప్పుడు మేము అందరం ప్రశ్నించాం, అట్లా ఇలా వస్తారు, మన యూనివర్సిటీది, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేవాళ్ళు మాకు అందరికన్నా పెద్ద, ఆయన పర్మిషన్ లేకుండా పోలీసులు కానీ బుల్డోజర్స్ కానీ అలా వచ్చే హక్కు లేదు అసలు సో మేము అదే ప్రశ్నిస్తున్నాం, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఇది ప్రభుత్వం భూమి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది.
అది యూనివర్సిటీ ఒకవైపు ఇలా అని ఇంకొక వైపు ప్రెస్లోనే వచ్చింది కదా స్టేట్మెంట్. అసలు వాళ్ళు డిమార్కేషన్ ఏమీ చేయలేదు, సర్వే ఏమీ చేయలేదు, డిమార్కేషన్ చేయలేదు, మా అనుమతి మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారన్నారు. ఆ వార్త తప్పు అనేది కూడా వాళ్ళు బయట ప్రెస్లో ఇచ్చారు స్టేట్మెంట్. కాబట్టి యూనివర్సిటీ అథారిటీసే చాలా ప్రోయాక్టివ్గా యూనివర్సిటీ ల్యాండ్ని పరిరక్షించడానికి చాలా ప్రయత్నం చేయాలి. అది చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా మీట్ అయ్యింది. ఆ మినిట్స్ ఇంకా బయటికి రాలేదు. బట్ అది దానిలో కూడా భాగంగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు మెంబర్స్ ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వాళ్ళు కూడా దాని గురించి డెఫినెట్లీ మాట్లాడారు. యూనివర్సిటీ ల్యాండ్ పరిరక్షించాలి, ఈ భూమిని యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పర్పసెస్కే ఉపయోగించాలి, గవర్నమెంటు ఎడ్యుకేషన్ పర్పసెస్కి ఉపయోగించాల్సిన భూమిని ఆక్షనింగ్ అనే మాట ఎలా మాట్లాడుతుంది అనేది మా ముఖ్యమైన ప్రాబ్లం. ఇప్పటికే 100 ఎకరాల పైన ఆల్రెడీ బుల్డోజర్స్ మొత్తం నాశనం చేసేసాయి. సో ఇంకా కూడా జరుగుతుంది. దాన్ని ఆపకుంటే ఇంకా మనం ఏం చేయలేం కదా. నెక్స్ట్ మీ ప్లాన్ ఏముండబోతుంది? అంటే మేము ఇప్పటిదాకా కోర్టుకు వెళ్ళలేదు. యూనివర్సిటీ ఆఫ్ టీచర్స్ అసోసియేషన్ బయట సంస్థలు చాలా సపోర్టివ్గా చేస్తున్నాయి. ఇప్పుడు పిఐఎల్ నడుస్తోంది. ఇవాళ పిఐఎల్ తీర్పు గురించి చాలా ఆదుర్దాగా వెయిట్ చేస్తున్నాము. దాంతో ఈ బుల్డోజర్స్ అయితే ఫస్ట్ ఆపాలి అని స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా కలిసి వచ్చారు, మినిస్టర్ని. అక్కడి నుంచి ఒక లెటర్ వచ్చింది దట్ ఇది వెంటనే అసెస్మెంట్, తెలంగాణ అసెస్మెంట్ చేసి రిపోర్ట్ పంపించాలి, ఏం జరుగుతోంది ఇక్కడ, ఇలాంటి చెట్లు కొట్టేయడం అనేది ఇల్లీగల్ అని. సో ఇవి జరుగుతున్నాయి, ఇంకా మేము ప్రణాళిక చేయాలి. సో చెప్పండి, మీ పైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ అక్కడ జింకలు అవి లేవు, కొన్ని గుంట నక్కలు చేరినాయి అని మాట్లాడుతున్నాం. మీరు ఏమంటారు దీనిపైన? మేము దానికి ఆన్సర్ చేయాలనుకోవట్లేదండి. ఆ క్వశ్చన్కి మేము చెప్పి విసిగిపోయినాము. గుంట నక్కలు ఇవన్నీ ఏం లేవు. అక్కడ జింకలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి, రకరకాల జీవరాశులు. ఇప్పుడు వాటర్ ఉన్నాయంటే అక్కడ కైండ్ ఆఫ్ బయోడైవర్సిటీ చాలా ఉంటుంది. ఆ నీళ్ళల్లో ఉండే ఫిషెస్ కానీ ఏమైనా దాని మీద ఆధారపడే రకరకాలుగా ఉంటాయి. గుంట నక్కలు మరి అది మేము అసలు ఆన్సర్ చేయాలనుకోవట్లేదు. ఆ క్వశ్చన్కి అవి ఉన్నాయో లేవు అనేది మాకు తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోతే వచ్చి అక్కడికి చూడడం అనేది మేము డిమాండ్ చేసి చెప్తున్నాం. ఈరోజు హైటెక్ సిటీ కూడా ఒకప్పుడు కొండలు గుట్టలతోనే ఉన్నది. ఈరోజు ఎంత అభివృద్ధి చెందింది. ఈరోజు అది కూడా తీసుకుంటే చాలా 1,00,000 కోట్ల ప్రాపర్టీ తెలంగాణకు లభిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరు దీన్ని అడ్డుకుంటుర్రా? సరే, ఎవరికి వస్తుంది ఆ ప్రాపర్టీ? మీరు చెప్పినట్టుగా హైటెక్ సిటీ అది ఇదని అంటున్నారు. సరే, అది ఓకే. ఇప్పటికీ ఆల్రెడీ హైటెక్ సిటీ ఆ వెస్ట్రన్ హైదరాబాద్ అంతా కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. మొత్తం హైటెక్ సిటీ అన్నారు, తర్వాత డిఎల్ఎఫ్ అన్నారు, తర్వాత ఇంకా రకరకాల కంపెనీలు అక్కడికి వచ్చిన వరకు చాలు. ఇంకా ఇప్పుడు ఆడ ల్యాండ్ వాల్యూ ఉందనో మరి దేనికో గవర్నమెంట్ దేనికి జనరేట్ చేయాలనుకుంటుంది అనేది మాకు తెలీదు. బట్ ఇప్పుడు అంటే సరే, డెవలప్మెంట్ ఉన్నా లేకపోతే హైటెక్ సిటీలో ఉన్న అక్కడున్న జనాలన్నా ప్రశాంతంగా బతకాలిగా. స్టూడెంట్స్ని పక్కన పెట్టి అక్కడ వర్క్ చేయడానికి రావాలంటే అక్కడ సరే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఉంటుంది. ఒక దేశం నీ దగ్గరకు వచ్చి కంపెనీ పెట్టాలంటే అట్లీస్ట్ అక్కడ ఉండే వర్కర్స్కి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సరే, డెవలప్మెంటల్ పర్స్పెక్టివ్లోనే మాట్లాడుకుందాం. అక్కడంతా ఇప్పుడు కాంక్రీట్ జంగిల్గా అయ్యి హీట్ అయిందనుకో, వర్కర్స్ సరిగ్గా వర్క్ చేయలేరు. అప్పుడు వేరే ఫారిన్ కంపెనీస్ రావు. అప్పుడు మరి మనం అంటే నేను తప్పనట్లేదు, ఓకే డెవలప్మెంట్ అనేది ఫైన్, బట్ టు వాట్ ఎక్స్టెంట్, టు వాట్ ఎట్ వాట్ కాస్ట్ అనేది మనం ఆలోచించాలన్నమాట. సరే చేయండి, హైటెక్ సిటీ మీరు అయిపోయింది ఇంకంతే. ఇప్పుడు చెట్లు ఇక అక్కడ ఆ ఏరియాలో ఉన్నది, అక్కడ జనాలు బతకాలంటే ఓన్లీ హెచ్సిలోనే చెట్లు ఉన్నాయి. ఎండ వస్తే అసలుకి మలమల మాడిపోతున్నాం మార్చిలోనే, పీక్ మేలో. ఇంకా అసలుకి మొత్తం అదంతా చెట్లు లేకుండా ఉన్నాయి అనుకో, మనం ఉండలేమండి. మనం ఏదైతే డెవలప్మెంట్ అని చెప్పుకుంటామో అసలు ఆ డెవలప్మెంట్ దేనికి పనికిరాదు. మనం అంటే మనమే బతకలేనప్పుడు ఇంకా డెవలప్మెంట్ ఏం చేసుకుంటాం మనం? అసలు ప్రభుత్వం చెప్తుంది అవసరమైతే ఈ భూమిని తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇక్కడైతే కంపెనీలు ఈజీగా వస్తాయి, ఈజీగా పెట్టుబడులు పెడతాయి. ఈ ప్రాంతంలో మీకు అవసరమైతే హెచ్సికు వేరే దగ్గర భూమి అలకేట్ చేస్తామని చెప్పేసి ఒక చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? మాకు వేరే దగ్గర భూమి ఏమొద్దు, ఆ భూమిని డెవలప్ చేయమని చెప్పండి. అదేదో అక్కడ భూమిని డెవలప్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కదా. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఎంప్లాయ్మెంట్ రావు కంపెనీలు కదా, ఇక్కడ మేజర్గా చేయాలి కదా గవర్నమెంట్. అంటే అక్కడ ఏవైతే కండిషన్స్ ఇక్కడ ఉన్నాయో అక్కడ కూడా జనరేట్ చేయమని చెప్పండి, వస్తాయి అక్కడికి కంపెనీస్ రాక. ఒకప్పుడు నార్త్లో లేవు అది ఇదని అన్నారు, ఇప్పుడు కంపెనీస్ పోవట్లేదా? అక్కడ పెట్టట్లేదా? పెడుతున్నారు కదా. సో కంపెనీస్ రావడానికి కండిషన్స్ మనం క్రియేట్ చేయాలి. అవంతటా అవి రావు. ఒకవేళ అవి వస్తున్నాయి అంటే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంది, మనం ఆ కండిషన్స్ని క్రియేట్ చేయాలి.
ఎవరైతే కంపెనీస్ వస్తున్నాయో వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తే అవి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీస్ కంపెనీస్ పెడితే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ 3 ఏదైతే మాకు ఇస్తా అని చెప్తుందో అక్కడే వెళ్ళి కంపెనీస్ పెట్టుకొని మా ల్యాండ్ మాకు ఇచ్చి గవర్నమెంట్ అక్కడ ముట్టుకోకుండా ఉంటే చాలు. మీరు అక్కడ కంపెనీస్ పెడితే ఇక్కడ మంచిగా చదివి వెళ్ళి మేము అక్కడ మంచిగా జాబ్స్ తెచ్చుకొని మంచిగా మన తెలంగాణకి ఇంకా పేరు తీసుకొస్తాం. నిన్న లాఠీ చార్జ్ చేయడం జరిగింది, ఎలా చూస్తారు దీన్ని? అవును, నిన్న ఏమంటారు, నిన్న మరి దారుణంగా జరిగింది. అవును, నిన్న యాక్చువల్గా ఇది పీస్ఫుల్గా మార్చ్ చేస్తున్నారు ఈస్ట్ క్యాంపస్ వరకు. చేస్తుంటే పోలీసుల్ని ఏమంటారు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని స్టూడెంట్స్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం జరిగింది అనమాట. అది ఎందుకు గవర్నమెంట్ అట్లా చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. మేము జెన్యున్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం సార్. జెన్యున్ కాజ్ కోసం ఏమంటున్నారు? ఇదంతా జరుగుతా అంటే చూస్తూ ఉన్నారా, లేకపోతే మీరు కలిసి ప్రయత్నం చేశారు వీసిని? కలిసే ప్రయత్నం చేసినాం. మొన్న ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా మేము ప్రకటించడం జరిగింది. 62 గంటలు మేము రిజిస్ట్రార్ కోసం రండి అని గొంతు చించుకొని అరిచినాం. మాకు ఆన్సర్ చెప్పండి, ఏం జరుగుతుంది యూనివర్సిటీలో అనేది చెప్పమని. ఎంతసేపు 2 గంటల సేపు అక్కడ కూర్చున్నా కూడా నో ఆన్సర్. మా అడ్మినిస్ట్రేషన్ రెక్లెస్నెస్ కూడా అనేది మేము ఒకటి చెప్పాలనుకుంటాం. వాళ్ళే అట్లుంటుంటే మేము ఈరోజు రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వస్తుంది? వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తే మాకు అట్లీస్ట్ కొంచెం కూడా కన్సర్న్ తీసుకోవట్లేదు. స్టూడెంట్స్ ఇంతమందిని కొడుతున్నారు పోలీసు వాళ్ళు వచ్చి, టియర్ గ్యాసులు వాటర్ ట్యాంకులు అవన్నీ పెట్టుకొని అట్లా చేస్తుంటే కొంచెం కూడా వచ్చి అసలు ఆయన పర్మిషన్ లేకుండా క్యాంపస్లోకి పోలీసులు రావద్దు. ఎందుకు వస్తున్నారు అసలుకి? అటానమస్ బాడీ ముందుగా చెప్పాలనుకుంటే అసలు యూనివర్సిటీకి రావద్దు, మరి రావద్దని మేము అదే అంటున్నాం. అసలుకి వీసీ పర్మిషన్ లేకుండా సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు వస్తున్నారు, పోలీస్ వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అసలు వాళ్ళంతా? ఇప్పుడు ఈస్ట్ క్యాంపస్లో మాది ఒక బిల్డింగ్ ఉంటుంది, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎకనామిక్స్ అని. ఆడికి వెళ్ళి చదువుకోవాలి మేము. ఇట్లా పోలీసులు ఇట్లుంటే ఎట్లా చదువుకోవాలి మేము? అంటే మా యూనివర్సిటీలో మాకు ఒక అడుగు వేసేది కూడా ఫ్రీడమ్ లేదు మాకు. అట్లాంటి టెర్రరైజ్డ్గా చేయడం జరుగుతుంది. ఈసీని అడిగితే ఏమంటారు అంటే ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం అవసరమైతే ఇక్కడి నుంచి కూడా మనం నిలగొడుతుంది, ప్రభుత్వం దాని వాళ్ళ ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన వీసీ అయింది కాబట్టి మమ్మల్ని నిలగొడతారు. మరి మేము స్టూడెంట్స్, మాకు చదువుకోవాలని ఉంది, మేము చదువుకోవాలి, కొంచెం జాబ్స్ తెచ్చుకోవాలి. మేమేదో ఏమంటారు భూమిని కబ్జాలు చేస్తున్నట్టు చెప్తారు. ఎందుకు అసలు? అందరూ ఆయన వీసీ అయిండు, జాబ్స్ వచ్చినాయి, మంచిగా ఉంది. మరి మాకేం జాబ్స్ లేవు, మేము ఇంకా స్టూడెంట్స్మే. 100,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. అట్లా అంటే తీసుకుంటే మేమేమి ఉత్తగా కూర్చోవడానికి ఏం రెడీగా లేము. ఆడ గవర్నమెంట్ ఇవన్నీ అసలు బంద్ చేసి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, అసలు ఆ డిస్కోర్స్ని డిస్మాంటిల్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అది గవర్నమెంట్ ల్యాండే, మేము కాదనట్లేదు. చూసే వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, స్టూడెంట్స్కి తెలుసు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. ఇది గవర్నమెంట్ ల్యాండే, గవర్నమెంటే స్టూడెంట్స్కి ఇచ్చింది. మరి మళ్ళీ మాకు ఇచ్చిన ల్యాండ్ మేము పోతుంటే మేము ఫైట్ చేస్తున్నాం అంతే. ఇందిరాగాంధీ ఇచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటా అంటున్నాం. మీరు ఏమంటారు? గవర్నమెంట్ ఇచ్చింది, అదే గవర్నమెంట్ తీసుకుంటుంది. మరి దిస్ ఈజ్ ఐరనీ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్.